నేటి నుంచే మాఘమాసం ప్రారంభం. మాఘమంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైనదిగా భావించేవారు. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండముని మనసునిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా 6 సంవత్సరాల ఆగమ ఘర్షణ స్నాన ఫలితం లభిస్తుంది అంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు. మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనినే తిల చతుర్థి అంటారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచిపెడతారు. ఈ రోజున డుంఢిరాజును ఉద్దేశించి నక్తవ్రతము పూజ చేస్తారు. డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్చించి రాత్రి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. మాఘ స్నానంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెల ముల్లంగి దుంపను తినరు. అలాగే ఈ నెలలో మరణించిన వారికి అపమృత్యత్వం సిద్ధిస్తుందట. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట. ఈనాడు రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉందట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. 2 చేతులతో వీణని వాయిస్తూ మరో 2 చేతులతో పుస్తకాన్ని మాలని ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుంచే శ్రీపంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం జరుగుతుంది. మాఘశుద్ధ సప్తమనే రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకుని తలపై పెట్టుకుని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకు గడతో నీటిని కదిలిస్తారు. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడాకులలో పెట్టి సూర్యుడికి నివేదన చేయడం ఆచారం. సూర్యుడు తనని పూజించిన శత్రాజిత్తుకి ఈ రోజునే సమంతకమణిని ప్రసాదించారు. హనుమంతుని వ్యాకరణ శాస్త్రాన్ని, యజవ్యాలునికి యజుర్వేదాన్ని బోధించారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఇలా ఆచరించిన వారికి ఈ మాఘమాసం ఇవ్వనిదంటూ ఏది ఉండదు అంటూ పురాణాలు చెప్తున్నాయి.